ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దిల్బాయ్ క్రియేషన్. యాక్చువల్ లొకేషన్ అయితే చూస్తారు కదా, అరకు రావడం జరిగింది. సో నేను నైట్ స్టే చేసిన రూమ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ టైంలో కూడా చాలా చలి ఎక్కువగా ఉంది. మేబీ ఎవరైనా వచ్చేలా ఉంటే స్వెటర్స్ అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా ఎక్కువగా చలి ఉంది. నేను నైట్ స్టే చేసిన రూమ్స్ కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ 3 days ఫెస్టివల్ అంట. ఎస్టర్డే వచ్చి ఫస్ట్ డే జరుగుతుంది ఫెస్టివల్, 3 days కూడా. సో యాక్చువల్లీ మేము అంటే మొత్తం వీడియో తీయకపోయినా ఆ ఫెస్టివల్లో జరుగుతున్న క్రౌడ్ని, జరుగుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ తీయడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నీ నేను ఒక 5 minutesలో అయితే మీకు క్లియర్ చేస్తాను వీడియోలో. సో ఈ టైంలో కూడా ఎంతమంది అయితే ఉంటున్నారు, ఈ టైంలో కూడా ఎలా ఉంటుంది అరకు అనేది మీకు 5 minutesలో అయితే మీకు క్లియర్ చేసి నేను చూపిస్తాను. సో గైస్ అదొక రూమ్ ఒకటి, ఇదొకటి, ఒకటి. సో నేను లోన్ కూడా చూపిస్తాను. లైక్ ఇంకా మీకు ఓల్డ్ డేస్లో ఎలా ఉంటే అలా అనిపిస్తుంది. నేను మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నేను తీసుకున్న రూమ్ అయితే ఇదే. సో బయట వ్యూ కానీ ఇది ఫైర్ క్యాంప్ అయితే వేసుకోవడానికి. అండ్ వచ్చేసి చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. లోన్కి అయితే వెళ్తున్నాను. గైస్ మీకు ఇప్పుడు వాష్రూమ్స్ చూపిస్తాను. చాలా క్రేజీ ఉంటుంది గైస్. సో ఇది గైస్ నెక్స్ట్ ఈ లొకేషన్కి అయితే రావడం జరిగింది. గిరిగ్రామ దర్శన్. ఇక్కడైతే ట్రెడిషనల్గా రెడీ చేస్తారు. నెక్స్ట్ లొకేషన్ వచ్చి అరకు పైనరీ.
మైక్ ఆఫ్ చేసి హలో ఓకే ఇది బాగుంది. ఏంటి ఏమడుగుతున్నావు? అవును తాగొచ్చా. మీ ఆడాలు మేకప్లు మానేస్తే అరకులో 6 రిసార్ట్స్ కట్టొచ్చు. ఏంటి తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తాగుబోతుని ఎవడు అప్పడగడు. ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు. ముఖ్యంగా తాగిన ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకంటే ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతుంటాడు. ముఖ్యంగా మన తాగుబోతులకి ముసలి శివధన సువీర కొట్టారంట. అమ్మ చూడన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదాకా మంచిగా ఉండిన దులుసు ఇప్పుడు విరగొట్టి ఎవరు పక్కన పెట్టారు. దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న ద డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు అని పిలిచినాం. ఒక్కసారి చప్పట్లు కొడితే అన్న వస్తాడు. అన్న ప్లీజే. ఒక్కసారి నవ్వన్నా. నేను చూస్తా ఉంటే తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, అరకు తమ్ముళ్ళు, ఇండియా తమ్ముళ్ళు ఆ విధంగా ముందు పోవాలి. ఇవాళ చూస్తా ఉంటే ఆ తమ్ముడిని చూడండి, ఎల్లో డ్రెస్ వేసుకొని ఉన్నాడు, తప్పకుండా మావాడే. కానీ ఇక్కడ తమ్ముడు పింక్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు, ఆయనకు మాకు సంబంధం లేని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ధనస్సు విరగొట్టారని చెప్పారు. ఒకవేళ మేము విరగొట్టి ఉంటే దాన్ని ఫెవికిక్ తో అంటించేవాళ్ళని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకేనా కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక డైనమిక్ పర్సనాలిటీ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచినాం. అన్న ప్లీజ్ జగన్ అన్న. పైకట్ రమ్మంటున్నారు అంటే మీరు అలా అంటే అది జోక్ అనుకున్నారు ఆయన. ఆయనకి చైన్ పడుతుంది. తలక్షణ చేయలేదా? నిజంగా తమ్ముడిని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు వచ్చింది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నీకు ఒక 10 షాంపులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మేము ధనస్సు విరగొట్టి ఉంటే దాని మీద ఫ్యాన్ గుర్తు తీర్చే వాళ్ళమని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఓకేనా కూర్చో. మరి లాస్ట్ టైం ఫైనల్ మా అన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ పిలిచినాం. సార్ ప్లీజ్ సార్ కేసీఆర్ గారు. ఏ ఆగవాయిలు వేటకులు ఆడ కూర్చో. పడ్డదా కోటర్ పడ్డదా? పడుతుంది. తమ్ముళ్ళు మొబైల్ తోటి మంచిగా వీడియోలు తీస్తున్నారు. తీసినారు కానీ దాన్ని మెమరీ కార్డు పెట్టిందో లేదు చూసుకోండి. లేకుంటే లేనిపోని పంచాయతీలు అవుతాయి. మరి మొన్న ఒక పెద్ద మనిషి మాట అన్నాడు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. నాకు నిలవకాడితే ఎందుకు గుడ్డు పెడుతుంది? మా అరకోళ్ళు తలుచుకుంటే కోడి పుంజుతోటి కూడా గుడ్డు పెట్టిస్తారు. దెర్ ఈజ్ మోస్ట్ ప్రాబ్లం. రాహుల్ ఏమైనా గట్టిగా సపోర్ట్ కొట్టారా మనలేనా? గట్టి కొట్టాలా? గట్టి కొట్టమంటే పక్కన ఉన్న ఆమెను కొడుతున్నాడు. ఇంటికి పోయిన తర్వాత ఆమె నేను కొడతాయి. పంచాయతీ మొత్తం పోలీసు వాళ్ళ దాకా పోతుంది. ఇదంత అవసరమా? ఏమైనా అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆడ ఆపరేషన్ సింధూర్ తోటి మన దేశంలో సైనికులు ఒక్కొక్కరు గడగడలాడిస్తున్నారు. వాళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉన్నాం. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరుగుతుందంటే మన పోలీస్ అన్నలు కూడా బాగా సహకరించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
ఇలాంటి ప్రోగ్రాలు ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేసి మీరు మంచి పొజిషన్ లోకి వెళ్ళి వచ్చినటువంటి మరి భక్తులందరి Thank you.